హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్. రంగాపురం అనే గ్రామంలో అమృత అనే ఒక బుజ్జి పాపాయి వాళ్ళ ఇంటి పెరట్లో ఆడుకుంటూ ఉండగా అమృత చేతికి ఉన్న బంగారు కడియం జారి కింద పడిపోయింది. అదే సమయంలో అమృత వాళ్ళ పెరట్లోని ఒక చెట్టుపై ఒక కాకమ్మ వచ్చి వాలింది. ఆ కాకమ్మ ఆ బంగారు కడియాన్ని నోట కరుచుకొని అడవిలోకి వెళ్ళి ఒక చెట్టుపై వాలింది. ఆ సమయంలో సూర్యకిరణాలు ప్రకాశవంతంగా ఉండడంతో ఆ సూర్యకిరణాల తాకిడికి కాకి నోట్లో ఉన్న బంగారు కడియం మిలమిలా మెరిసిపోయింది. దాన్ని చూసిన కాకమ్మ భయంతో ఆ బంగారు కడియాన్ని కిందికి వదిలేసింది. ఆ చెట్టు కిందనే ఉన్న కాకమ్మ మిత్రుడు కోతమ్మ అక్కడే ఉండడంతో ఆ బంగారు కడియాన్ని తీసుకుని కాకమ్మ వద్దకు వచ్చి, మిత్రమా, ఇది బంగారు కడియం, దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు, కాబట్టి దీనికి అర్హుడైన పేద అన్నదాతకు బహుకరిద్దాం అని నిర్ణయించుకుంది కోతమ్మ. అవును మిత్రమా, నీ ఆలోచన చాలా బాగుంది. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టే మంచి మనసున్న పేద అన్నదాతకు ఈ బహుమతిని అందిస్తే అది నిజంగా సముచితం అవుతుంది అంది కాకమ్మ. ఇక వెంటనే కోతమ్మ కాకమ్మలు సమీపంలోని గ్రామానికి బయలుదేరాయి. ఆ గ్రామంలో రత్నమ్మ, వజ్రమ్మ, మనమ్మ అనే ముగ్గురు అన్నదాతలున్నారని తెలుసుకున్నాయి. వారిలో నిజమైన దాతృత్వ గుణం ఉన్న వ్యక్తిని ఎంచుకొని బంగారు కడియాన్ని అందించాలనుకున్నారు. ముందుగా రత్నమ్మ ఇంటికి వెళ్ళి పెరట్లో ఉన్న జామ చెట్టు మీద కూర్చున్నాయి. అది భోజన సమయం. ఇంట్లో అతిథులు భోజనం చేస్తున్నారు. రత్నమ్మ వంట చేసే పనిలో నిమగ్నమై అతిథులకు వడ్డిస్తూ, అబ్బో, ఈ కూరగాయల ధరలు తగ్గేలా లేవు, బియ్యం ఉల్లిపాయల రేట్లయితే ఆకాశాన్ని అంటుతున్నాయి అంటూ గొనుక్కుంటూ ఉంది. ఆమె మాటలు విని అతిథులు తృప్తిగా భోజనం చేయలేకపోతున్నారు. భోజనమైన తర్వాత ఆమె తను అందించిన సేవలకు డబ్బు తీసుకుంది. జామ చెట్టుపై ఉన్న కోతమ్మ కాకమ్మ ఇవన్నీ గమనించి రత్నమ్మ నిస్వార్థంగా అన్నం పెట్టే వ్యక్తి కాదని భావించాయి. అంతేకాకుండా చెట్టు మీద ఉన్న వాటిని చూసిన రత్నమ్మ ఇంట్లోకి వెళ్ళి కర్ర తీసుకుని వచ్చి షో షో అంటూ కేక వేసింది. దానివల్ల కోతమ్మ కాకమ్మ భయంతో అక్కడి నుండి పరుగు తీశాయి. దాని తర్వాత వజ్రమ్మ ఇంటికి చేరుకున్నాయి. అక్కడి కూడా అతిథులు భోజనం చేస్తూ ఉన్నారు. కోతమ్మ కాకమ్మ పెరట్లోని మామిడి చెట్టు మీద కూర్చొని గమనించాయి. వజ్రమ్మ తన ఇంటికి వచ్చిన అతిథులకు ఎంతో ప్రేమతో వడ్డిస్తూ, ఇంకొంచెం తినండి, ఇష్టమైన వంటకాలన్నీ మళ్ళీ వడ్డిస్తాను అంటూ ఉత్సాహంగా మాట్లాడింది. అతిథులు కూడా ఆనందంగా భోజనం చేశారు. వజ్రమ్మ అందించిన సేవలకు డబ్బు అడగలేదు, కానీ ఎవరైనా సంతోషంగా ఇస్తే మాత్రమే తీసుకుంది. కానీ కోతమ్మ కాకమ్మను గమనించిన వజ్రమ్మ ఇంట్లోకి వెళ్ళి కర్ర తీసుకుని వచ్చి చల్ చల్ అని అరవడంతో అవి మరోసారి పారిపోయాయి. ఇక చివరకు మనమ్మ ఇంటికి చేరుకున్నాయి. అక్కడ ముగ్గురు అతిథులు మాత్రమే భోజనం చేస్తున్నారు. కోతమ్మ కాకమ్మ పెరట్లోని సపోటా చెట్టు మీద కూర్చున్నాయి. మనమ్మ చాలా పేదది, కానీ ఆమె సాదాసీదా వంటకాలను ప్రేమతో వడ్డిస్తోంది. తన దగ్గర తక్కువ వంటకాలే ఉన్నప్పటికీ, నా దగ్గర ఉన్నదంతా ప్రేమతో వడ్డిస్తున్నాను, తృప్తిగా తినండి అని చెప్పింది. అతిథులు సంతోషంగా భోజనం చేశారు. ఎవ్వరూ డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ ఆమెకి ఏమీ బాధ లేదు. ఆమె నిజమైన దాత. కోతమ్మ కాకమ్మ ఇవన్నీ గమనించి ఒకరికొకరు చూసుకొని ఆనందంగా నవ్వుకున్నాయి. అతిథులు వెళ్ళిపోయాక మనమ్మ తినడానికి కాస్తంత ఆహారం మిగిలింది. ఇక మనమ్మ ఆ కాసింత ఆహారాన్ని తినడానికి మొదలు పెడుతూ ఉండగా కోతమ్మ కాకమ్మలు చెట్టు మీద నుండి కిందకు దూకి వెళ్ళి, అమ్మా, మాకు ఆకలిగా ఉంది, ఏదైనా ఉంటే పెట్టవా అని అడిగింది. అయ్యో అవునా, ఇంట్లో ఈ కొద్ది ఆహారం మాత్రమే ఉంది, ఇది మీరు తినండి అని చెప్పింది. ఆ కొద్ది ఆహారాన్ని నువ్వు తినడానికి పెట్టుకున్నావు కదమ్మా, అది మా కోసం ఇచ్చేస్తే మరి నువ్వేం తింటావు? పర్వాలేదు, ఇంటికి ఆకలి అని వచ్చిన వారిని లేదని చెప్పి ఆకలితో పంపడం నాకు ఇష్టం లేదు. నాకేం పర్వాలేదు, ఈ పూట తినకపోయినా ఏమీ అవ్వదు, మీరు తినండి అంటూ ఆ కాసింత ఆహారం కోతమ్మ కాకమ్మల ముందు ఉంచింది. అదంతా చూసిన కోతమ్మ కాకమ్మలు మనమ్మ యొక్క దాతృత్వానికి మెచ్చుకొని, అమ్మా, నువ్వే నిజమైన అన్నదాతవు, ఈ బంగారు కడియం నీకే అని చెప్పింది. మనమ్మ ఆశ్చర్యపోయింది. నాకు ఇదెందుకమ్మా అని ప్రశ్నించింది. నువ్వు నిస్వార్థంగా భోజనం పెట్టే మంచి మనసున్నావు, నీకు ఈ బహుమతిని తీసుకునే అర్హత ఉంది అని కోతమ్మ చెప్పింది. మనమ్మ ఆనందంతో కళ్ళల్లో ఆనంద బాష్పాలతో
ఈ కడియాన్ని అమ్మి మరింత మంది ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టగలను అని చెప్పింది. దానికి కోతమ్మ కాకమ్మలు సంతోషంగా నవ్వుతూ ఇదే మేము కోరుకున్నది అంటూ అడవిలోకి తిరిగి వెళ్ళిపోయాయి. మరిన్ని రోజులు గడుస్తూ ఉండగా మనమ్మ మంచి మనసుతో మరింత మందికి అన్నం పెట్టడం కొనసాగించింది. ఇలా కోతమ్మ కాకమ్మ ఇచ్చిన బంగారు కడియం నిజమైన అన్నదాతను మరింత గొప్పదనానికి చేర్చింది. ఈ కథ ద్వారా మనకు నిస్వార్థ సేవాభావం, నిజమైన దాతృత్వం, సంతృప్తి వంటి గొప్ప విలువలను నేర్పిస్తుంది. నిజమైన ధనం మన సహాయం చేసే మనసులో ఉంటుంది. బంగారు కడియంలా విలువైన దానికంటే పేదరికంలోనూ ప్రేమతో భోజనం పెట్టే మనసు గొప్పది. దాతృత్వం ఎప్పుడూ స్వార్థరహితం కావాలి. ఇతరులకు సహాయం చేయడం డబ్బు ఆశతో కాకుండా నిజమైన ప్రేమతో ఉండాలి. ఆకల్పిత సేవే అసలైన బహుమతి. మనమ్మ లాంటి వారు నిస్వార్థంగా సహాయం చేస్తారు. ఆ సహాయమే వారిని గొప్ప వ్యక్తులుగా మారుస్తుంది. మంచి నడవడికకు ఎప్పుడూ ఫలితం ఉంటుంది. మనమ్మ తన మంచితనానికి బహుమతిగా బంగారు కడియం పొందింది. అది మరింత మంచి పనులకు ఉపయోగపడింది. ఈ కథ ద్వారా వచ్చే సామాజిక సందేశం ఏమిటంటే, సంపద ఎంత ఉన్నా అది సహాయం చేయడంలో ఉపయోగపడకపోతే దానికి అర్థం లేదు. నిజమైన ధనం మనసులో ఉంటుంది. హృదయపూర్వకంగా సేవ చేయడం అనేది అసలైన బంగారు కడియం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మా స్టోరీ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మరియు కామెంట్ వల్ల మాకు ఎంతో ప్రోత్సాహకంగా ఉండి ఇలాంటి స్టోరీలు మరెన్నో మీ ముందుకు తీసుకువస్తాం.